హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హెర్విల్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో క్యాబేజ్తో చట్నీ చేసి చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తవారు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ కూడా చేయండి నాకు లాస్ట్లో. ఇంకా ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను క్యాబేజీని తీసుకున్నాను కదా, ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి, చిన్న ముక్కలు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇది మార్నింగ్ చేసి పెట్టుకున్నాము అంటే ఈవినింగ్ రైస్లోకి, టిఫిన్స్లోకి తినేయచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీరు చాలా ఈజీగా చేసుకునే విధానం చూపిస్తున్నాను. ఒక బౌల్ని తీసుకున్నానండి. బౌల్లో సోలా అంటాం కదా, దీని నిండుగా నేను ఈ ముక్కలను తీసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ తీసుకోవాలండి. ఒక 120 గ్రామ్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. వేరుశనగ నూనె అయితేనే ఇలా పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు చాలా బాగుంటుంది. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఒక స్పూనున్నర సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. కళ్ళుప్పు కూడా వాడచ్చు. నేను ఇక్కడ ఎందుకు సాల్ట్ వాడుతున్నానంటే మనం మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ తినేసేయాలని చెప్తున్నాను కదా, అందుకని నేను సాల్ట్ యూస్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చికారం తీసుకున్నానండి. సాల్ట్ స్పూనున్నర సరిపోదండి, కానీ తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను స్పూనున్నర వేశాను. 15 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. పులుపు కావాలి కదా, నేను 2 టేబుల్ స్పూన్లు చింతపండు గుజ్జుని తీసుకుని వేస్తున్నానండి. నాకు ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో చింతపండు గుజ్జు రెడీగా చేసుకుని ఉంచుకుంటాను. ఇలా చట్నీలు చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. చింతపండు గుజ్జు ప్లేస్లో నిమ్మరసం అయినా వేసుకోవచ్చండి, కానీ నిమ్మరసం బదులు చింతపండు వేస్తేనే టేస్ట్ రెట్టింపు ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు దీనిలో నేను కొంచెం ఆవపిండి, మెంతిపిండి కూడా వేస్తానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇది కూడా నేను రెడీగా చేసుకుని ఉంచుకుంటాను. 1 గ్లాసు ఆవాలనుకోండి, ఒక 1/2 గ్లాసు మెంతులు తీసుకోవాలి. మెంతులు మాత్రమే వేయించుకొని లైట్గా, ఇంకా 2 కలిపి ఇలా పౌడర్ చేసేసుకుంటానండి. ఇలా వేసేసుకోవాలి. ఇదంతా కూడా మిక్స్ చేసుకుని ఒక 8 అవర్స్ మనం పక్కన పెట్టేసామంటే మొత్తం ఊరుతుందండి, చాలా బాగుంటుంది. తర్వాత మనం తాలింపు పెట్టేసుకోవాలి. ఇది ఫ్రెష్ కరివేపాకు అండి. ఇది మా పెరట్లోది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇంతకుముందు మనం కలుపుకున్నప్పుడు వేసుకున్నాం కదా ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత యథావిధిగా మనం మామూలుగా పోపు గింజలు వేసేసుకుంటాం కదా, అలా వేసేసుకోవడమే. ఇలాగే సేమ్ ప్రాసెస్లో మీరు దోసకాయ పచ్చడి పట్టుకోవచ్చండి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, దొండకాయ ఇలా చట్నీలు పట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అంతా కూడా. ఒక 10 డేస్, 1 వీక్ ఇలా నిల్వ ఉంటుందండి. ఇది నేను చెప్పిన పచ్చళ్ళన్నీ కూడా అలా రెడీమేడ్గా చేసేసుకోవచ్చు. ఇలా తాలింపు వేగిన తర్వాత నేను కొంచెం ఇంగువ యాడ్ చేస్తానండి. ఇంగువ వేస్తేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది. చూసారా, 8 అవర్స్ తర్వాత ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో మంచి కలర్తో. నేను ఇక్కడ వాడే
కారం కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్న కారం అండి. సమ్మర్లో మనం మిరపకాయలు తీసుకుంటాం కదా, అవి ఆడించేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. కనుక చూడండి ఎలా ఉందో, ఎర్రగా ఉంది కదా చట్నీ. ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్. మీరు కూడా ఒకసారి చూసేయండి, చేసేయండి, తినేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో నేను రేపు మీ ముందుకు వస్తాను. మీ శిల్పా సుధా.